చనిపోదాం అనుకున్నానండి నేను. ఇలా టీవీ పెట్టుకునేటప్పుడు అయ్యగారు మాటలు వినపడుతున్నాయండి. "నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నువ్వు ఏ ఇబ్బందులతో ఉన్నావు? నీ కొడుక్కి పెళ్ళి అవుతలేదన్న ఇబ్బందితో ఉన్నావా? ఏ బాధలతో ఉన్నావని" అయ్యగారు మాట్లాడేటప్పటికి చాలా ధైర్యం వచ్చిందండి నాకు. అమ్మో! నిజంగా అయ్యగారు ఇలాగ అంటున్నారు, నా గురించే అంటున్నారు కదా అని చెప్పి మరుసటి నేను ఇక్కడికి సాలకొచ్చానండి నేను. అయ్యగారిని చూసేటప్పటికి అయ్యగారి ముఖం ఎలాగ అంటుందంటే దగ్గరలోకి వచ్చేటప్పటికి చిన్న బాలుడు ఒక ముఖం నవ్వుతా నా వంక చూస్తున్నారండి అయ్యగారు. అయ్యగారు మిమ్మల్ని నేను చూశానండి అయ్యగారు, అయ్యగారు మిమ్మల్ని చూశానండి నేను అనుకుంటా వెళ్ళిపోతున్నానండి. కానీ ఈ సాలకొచ్చాక నా కొడుక్కి వివాహం కుదిరిందండి, మాకు స్థలం వచ్చిందండి. నా చిన్న కొడుకు బాగా మారాడండి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఎడతామండి, 1 గంట వరకు అలాగ వదలమండి. మాకందరికీ తైలమే ట్యాబ్లెట్లు అండి. ట్యాబ్లెట్లు అయితే ఎవరు వాడతలేదండి. మాకు అయ్యగారు చేసిన మేలు ఎంతో మేలండి. అయ్యగారు అన్నారండి, అయ్యగారండి నా కొడుకు వివాహం కుదురుతలేదని అంటే, "కుదిరిపోయింది వెళ్ళిపో అమ్మా" అని అన్నారండి. ఇదేంటి కుదిరిపోయింది అంటున్నారు, ఎక్కడ నాకు తెలుస్తలేదు, ఇన్ని ఎక్కడ తిరిగినా సరే పెళ్లి సంబంధాలు రావట్లేదు, ఈ అబ్బాయికి పెళ్లి కుదిరిపోయింది అంటున్నారండి. నేను చెప్తే వాళ్ళు మరుసనాడే ఫోన్ చేశారు, "అమ్మ ఇలాగ పలానా ఊర్లో సంబంధం ఉంది" అన్నారండి. మరి అయ్యగారికి నేను కానుక ఇచ్చుకుంటానని పరిగెట్టుకు వచ్చానండి నేను ఇప్పుడు.